మ్యామ్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పర్మనెంట్ మేకప్ దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎవ్రీ టైమ్ టచ్అప్ చేసుకోకుండా ఎప్పుడూ ఫ్రెష్గా కనపడేట్టు ఉండే ట్రీట్మెంట్ పర్మనెంట్ మేకప్. అసలు ఈ పర్మనెంట్ మేకప్ అనేది ఏ స్కిన్ టైప్ ఆఫ్ పీపుల్కి బాగా యూజ్ అవుతుంది? మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో అందరికీ సూట్ అవుతుందండి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా స్కిన్కి సంబంధించి పర్మనెంట్ మేకప్ గురించే మాట్లాడుతున్నారు. చాలా ట్రీట్మెంట్స్ వచ్చేసే పర్మనెంట్ మేకప్లో. సో రైట్ నాతో పాటు ఉన్నారు డాక్టర్ పద్మావతి గారు. నియో స్కిన్ కాస్మెటాలజీ క్లినిక్ నుంచి ఆల్మోస్ట్ 15 బ్రాంచెస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. స్కిన్కి సంబంధించి చాలా డౌట్స్ అయితే ఎప్పుడు క్లారిఫై చేస్తూ ఉంటారు. సుమన్ టీవీలో చాలా విషయాలు మాట్లాడారు. సో ఈరోజు అసలు ఏం విషయాలు డిస్కస్ చేస్తున్నారో ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే పద్మావతి గారు, ఆల్మోస్ట్ పాస్ట్ 15 years నుంచి అంటే స్కిన్లో ట్రీట్మెంట్స్ ఏమున్నాయో అన్ని ట్రీట్మెంట్స్ మీరు చేసేసారు. అండ్ స్కిన్కి సంబంధించి చాలా ఇష్యూస్ గురించి సార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు. ట్రెండ్కి తగ్గట్టు మారుతూ ఉన్నారని చెప్పొచ్చు. అంటే యాజ్ ఏ ఫౌండర్గా ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఈ కాస్మెటాలజీ ఆర్ ఈస్థెటిక్స్ అనేది కంటిన్యూస్లీ చేంజ్ అయ్యే బ్రాంచ్. సో దీంట్లో ఎప్పటికప్పుడు న్యూ ఇన్నోవేషన్స్ వస్తూ ఉంటాయి, న్యూ ట్రీట్మెంట్స్ వస్తూ ఉంటాయి. మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే మనము ఈ ఫీల్డ్లో మనం రాణించగలం. మ్యామ్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పర్మనెంట్ మేకప్ దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మేకప్ లేనిదే నిజంగా ఎవరు బయటికి రావట్లేదు. ఇప్పుడు మీడియా ఫీల్డ్ కావచ్చు, సెలబ్రిటీస్ అంటే వాళ్ళకి అవసరం ప్రొఫెషనల్గా. బట్ కామన్ పీపుల్ కూడా ఇప్పుడు ఏంటంటే చాలా అందంగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. లైక్ ఐటీ పీపుల్, సాఫ్ట్వేర్, ప్రతి ఒక్కరు కూడా ఫీమేల్ అందరూ కూడా మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. పర్మనెంట్ మేకప్ అని ఎప్పుడైతే ఒక ట్రీట్మెంట్ ఉంది తెలియగానే ప్రతి ఒక్కరు మేము చేయించుకుంటాం అని చెప్పి ముందుకెళ్తున్నారు. చాలా పార్లర్స్కి వెళ్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పర్మనెంట్ మేకప్ వల్ల యూసేజ్ ఏంటి? పర్మనెంట్ మేకప్ అనేది మనకి రెగ్యులర్ మేకప్లో చేసే ఏవైతే ఉంటాయో ఐబ్రోస్ కానీ లైక్ ఫౌండేషన్, లిప్స్టిక్, వీటిని మనము కొన్ని ఇయర్స్ మనము సెట్ చేసి ఉండేట్లు, అవి కొన్ని ఇయర్స్ ఉండేట్లు మనం ఎవ్రీ టైమ్ టచ్అప్ చేసుకోకుండా ఎప్పుడూ ఫ్రెష్గా కనపడేట్టు ఉండే ట్రీట్మెంట్ పర్మనెంట్ మేకప్. సో దీనిలో కొన్ని స్కిన్ ఫ్రెండ్లీ కలర్స్ని మనం ఇన్ఫ్యూజ్ చేస్తూ మనం ఆ లుక్ను తెప్పిస్తాము. సో దీనివల్ల మనకి ఏదైతే ఫ్లాస్ ఉంటాయో మనలో చిన్న చిన్న ఫ్లాస్ అంటే ఒక లోపాలు అనేవి ఉంటాయో వాటిని మనము కరెక్ట్ చేసుకొని ఎప్పుడు ఫ్రెష్గా కనపడచ్చు. ఇప్పుడు మేకప్ అనుకోండి, ఇప్పుడు నేనే ఉన్నా, షూట్ పర్పస్ మార్నింగ్ మేకప్ వేసుకుంటా, తర్వాత మేకప్ రిమూవ్ చేస్తా. వేరే పర్సన్స్ ఉన్నారు, ఒక ఈవెంట్కి వెళ్ళాలి లేదంటే ఒక వెడ్డింగ్కి వెళ్ళాలి, మార్నింగ్ మేకప్ వేసుకుంటారు, ఈవినింగ్ రిమూవ్ చేస్తారు. అట్లా కాకుండా పర్మనెంట్ మేకప్ ఈ ఆప్షన్ని తీసుకోవాలంటే ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? మన దగ్గర నియో స్కిన్ కాస్మెటాలజీలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో ఎక్కువగా మనకి అందరూ చేయించుకునేది అయితే ఐబ్రోస్ అండి. ఐబ్రోస్ చాలామందికి వెరీ థిన్ ఐబ్రోస్ ఉంటాయి, లేదు అసలు ఐబ్రోసే లేకుండా అక్కడక్కడ హెయిర్ ఉంటుంది, లేదు ఒక అన్డిఫైన్డ్ షేప్స్ లైక్ థిక్గానో థిన్గానో అన్డిఫైన్డ్ షేప్స్లో ఉంటాయి. వాటిని మనం కరెక్ట్ చేయొచ్చు ఈ ట్రీట్మెంట్తో. సో దీనిలో 2 సిట్టింగ్స్ పడతాయి. ఈ 2 సిట్టింగ్స్లో ఫస్ట్ సిట్టింగ్లో మనం కలర్ అనేది ఇంప్రెగ్నేట్ చేస్తాము, ఇన్ఫ్యూజ్ చేస్తాము. మనకి బ్రౌన్ కావాలంటే బ్రౌన్, బ్లాకిష్ బ్రౌన్ కావాలంటే బ్లాకిష్ బ్రౌన్, ఆ స్కిన్ టోన్కి తగ్గట్టు మనము ఇన్ఫ్యూజ్ చేస్తాము. చేసినప్పుడు ఆ స్కిన్లోకి ఆ కలర్ అనేది ఒక మిడ్ డెర్మల్ లేయర్ల వరకు వెళ్తుంది. వెళ్ళినప్పుడు అది కలర్ అనేది చేంజ్ కాదు. మనకి టాటూయింగ్లోకి వచ్చేసరికి ఆ కలర్ అనేది గ్రీనిష్గా టర్న్ అవ్వడము, డిఫరెంట్గా టర్న్ అవుతుంది. కానీ ఈ సెమీ పర్మనెంట్ మేకప్లో మనకి కలర్ అనేది చేంజ్ కాదు. మనం ఏ కలర్ అయితే వేస్తామో అదే కలర్ని తీసుకుంటుంది. సో అలాంటప్పుడు మనకి ఏ కలర్లో ఐబ్రోస్ కావాలనేది మనము చూస్ చేసుకొని మనం చేయించుకోవచ్చు. ఒక 10 days వరకు డౌన్ టైం అంటాము. సో అప్పటి వరకు థిక్గా కొంచెం డార్క్గా కనపడే ఐబ్రోస్ షెడ్ అవుతుంది కలర్. ఆ కలర్ షెడ్ అయిపోయిన తర్వాత 30 to 40 days లోపల మోర్ కలర్ అనేది అవుట్కి వస్తుంది. అంటే మన స్కిన్ సూపర్ఫిషియల్ లేయర్స్కి వచ్చి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఆ సెకండ్ సెట్టింగ్కి వచ్చేసరికి మనము ఇంకొక సెట్టింగ్లో కలర్ కరెక్షనో లేదు షేప్ కరెక్షన్ ఇంకేమన్నా కొంచెం కావాలి అనుకుంటే అప్పుడు మనం కరెక్ట్ చేయవచ్చు. సో దానివల్ల ఫేస్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది ప్రీవియస్ ఫేస్ కంటే. ఎందుకంటే మనకు ఐబ్రోస్ అనేవి డిఫైన్డ్గా వస్తాయి. ఆ డిఫైన్డ్ ఐబ్రోస్ ఎప్పుడూనూ మన ఫేస్ని చాలా బ్రైట్గా, ఐజ్ని బ్రైట్గా చేస్తాయి. కొంతమందికి ఏంటంటే స్కిన్ టైప్స్ ఉంటాయి. డస్కీ స్కిన్ ఉంటుంది, డార్క్ స్కిన్ ఉంటుంది, లైటర్ వేలో కొంతమంది స్కిన్ ఉంటుంది. కొంతమంది అంటే కొంచెం
వెరీ బ్లాక్ ఉంటారు, వాళ్ళు పర్మనెంట్ మేకప్ కూడా చేయించుకోవాలనుకుంటారు. అసలు ఈ పర్మనెంట్ మేకప్ అనేది ఏ స్కిన్ టైప్ ఆఫ్ పీపుల్కి బాగా యూజ్ అవుతుంది? మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో అందరికీ సూట్ అవుతుందండి. కలర్తో టైప్ని కానీ స్కిన్ టైప్ని బట్టి కానీ కాదు. ఎందుకంటే కలర్ చాయిస్లు ఉంటాయి మనకి. ఏ కలర్కి ఏది సూట్ అవుతుంది అనేది కలర్ మ్యాచ్ చేసుకుంటూ మనము ఇస్తాము. కొంతమందికి ఇలా బాగా ఫెయిర్ ఉంటారు, వాళ్ళకి బ్రౌనిష్ ఐబ్రోస్ సూట్ అవుతాయి. సో ఆ టైంలో బ్రౌన్ అనేది ఎక్కువ ఎలివేట్ చేస్తాం మనం. సో మీడియం కలర్ వాళ్ళకి, డార్క్ కలర్ వాళ్ళకి బ్లాకిష్. సో వాటితో మనకి కలర్ అనేది ఎలివేట్ అవుతూ కనపడుతుంది. సో స్కిన్ మ్యాచింగ్ అండ్ కలర్ మ్యాచింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దీంట్లో కలర్ థియరీ అని ఉంటుంది. సో ఆ కలర్ థియరీని బట్టి మనము మ్యాచ్ చేస్తూ చేస్తాం. ఇప్పుడు మీ క్లినిక్ వచ్చి పర్మనెంట్ మేకప్ చేయించుకున్నారనుకోండి, దానికి డేట్ అంటే ప్రతి ఒక్కదానికి ఎక్స్పైరీ డేట్ అని ఒకటి ఉంటుంది. 6 months, 1 year. ఇప్పుడు ఒకసారి ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇది ఎంతకాలం వరకు ఆ మేకప్ ఉంటుంది? ఐబ్రోస్ అయితే మాత్రం 2 to 3 years వరకు ఫేడ్ కాకుండా ఉంటాయండి. కొంత మెయింటెనెన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనం సన్ స్క్రీన్స్ రాసుకోవడము, తర్వాత ఎక్కువ డీప్ క్లెన్జింగ్ చేయకుండా, అలాగే హార్ష్ మేకప్ రిమూవింగ్ ప్రోడక్ట్స్ వాడకుండా ఉంటే 2 to 3 years ఈజీగా వీ కెన్ సస్టైన్. అండ్ ఇంకా మధ్యలో ఫేడ్ అయ్యింది ఒక 1-2 years తర్వాత అనుకుంటే ఒక టచ్అప్ తీసుకుంటే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి బ్రైట్గా కనపడుతూ ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది ఎఫర్ట్ చేసేలాగా ఉంటుందా, ఎలా ఉంటుంది? తక్కువే ఉంటుందండి. కాస్ట్ అయితే హాఫ్ ఆఫ్ ద ప్రీవియస్ అమౌంట్లో అంతే. ఇవి చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్లోకి వచ్చినాయి. అర్లియర్ కలర్స్ కానీ మనకి అన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది. సో దానివల్ల మనకి పర్మనెంట్ మేకప్ కాస్ట్ అనేది ఎక్కువ ఉండేది. ఇప్పుడు కలర్స్ అనేవి ఇక్కడే దొరుకుతున్నాయి. అండ్ ఇట్ ఇస్ స్కిల్ బేస్డ్ ప్రొసీజర్ కాబట్టి ఎవరి ఐడియాని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. పర్మనెంట్ మేకప్కి ఇప్పుడు నవేడేస్ ఏంటంటే టాటూ ట్రెండ్ నడుస్తుంది. సో వీటి రెండింటికి ఉన్న డిఫరెన్సియేషన్ అంటే ఏం చెప్తారు మీరు? టాటూస్ అనేవి మోర్ డీపర్ లెవెల్లో మనకి ఇన్ఫ్యూజ్ చేస్తారు కలర్స్. సో దానివల్ల మనకి కలర్ అనేది టర్న్ అయిపోతుంది, ఎల్లో కానీ గ్రీన్గా కానీ. సో ఏదైతే కలర్ వేస్తామో అది టర్న్ అవుతుంది. సో దానివల్ల మనకి టాటూ అనేది కరెక్ట్ పర్మనెంట్ మేకప్ ఆప్షన్ కాదు. టాటూస్ అనేవి టాటూయింగ్ కోసమే యూజ్ చేయాలి. సో ఇప్పుడు మీ దగ్గర పర్మనెంట్ మేకప్ ఉంది అంటున్నారు, ఇందులో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అందులో మనము ఐబ్రోస్, ఐలైనర్, లిప్ లైనర్, లిప్ బ్లష్ ఆర్ లిప్ టింట్, అలాగే విటిలిగోకి క్యామఫ్లైజింగ్ టెక్నిక్ అంటాము, అది డిఫరెంట్ ఉంటుంది. సో పర్మనెంట్ మేకప్ కలర్స్తోనే చేస్తాము. అలాగే స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్. సో చాలామందికి బాల్డ్నెస్ ఉంటుంది. ఆ బాల్డ్ ప్యాచెస్ సడన్ స్టార్ట్ అయిన కొత్తల్లో మనకి ఆడ్గా కనపడుతున్నాయి అన్నప్పుడు కొంతవరకు మనకి ఈ స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ బాల్డ్ అయిపోయింది, ఇంకా రాదు, మీకు వాళ్ళకి హెయిర్ అనేది రాదు, రూట్స్ లేవు, డెడ్ అయిపోయి ఉన్నాయి. సో ఐదర్ విగ్స్ ఆర్ కొంచెం రూట్ స్టంప్స్ లాగా కనపడాలి అనుకుంటే స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ తీసుకోవచ్చు. కొంతవరకు అది షేవింగ్ మోడ్లో కనపడుతూ ఉంటుంది మీకు. అలాగే మనము కొన్ని న్యూ స్కిన్లో అయితే బర్త్ మార్క్స్ క్యామఫ్లేజ్ కూడా చేస్తాం. ఎందుకంటే బర్త్ మార్క్స్ మనకి 1 to 1.5 years పడుతుంది క్లియర్ చేయడానికి. సో కొంతమంది దగ్గర అంత టైం ఉండదు. ఏదైనా అకేషన్ ఉంటుంది, సడన్గా బ్రైడల్లో లేకపోతే మ్యారేజెస్ ఇవి ఉన్నప్పుడు సడన్గా వచ్చి క్యామఫ్లేజ్ చేయాలన్నప్పుడు 3 to 4 monthsలో మనం క్యామఫ్లేజ్ చేసేస్తాం ఏదైతే మనకి బర్త్ మార్క్ ఉందో దాన్ని. సో ఇటువంటి ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వీ కెన్ గివ్. సో ఈ ట్రీట్మెంట్స్ ఏ విధంగా చేస్తారు మీరు పర్మనెంట్ మేకప్కి సంబంధించి? పర్మనెంట్ మేకప్లో మనకి ఒక నీడిల్స్ ఉంటాయండి, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నీడిల్స్. సో కొన్ని నానో నీడిల్స్ అంటాము, 5p, 3p, 1p. సో మనం ఏదైతే ఏరియాని బట్టి మనం చూస్ చేసుకుంటాం. 1 hour, 3 hour, 5 hour, 12. ఈ నీడిల్స్ లెంగ్త్ని బట్టి, సైజుని బట్టి, నెంబర్ని బట్టి మనం ఆ ఏరియాలో ఎంత డెప్త్లోకి వెళ్ళాలి చూసుకొని అప్పుడు మనం వాటితో చేస్తాం. ఒక మెషిన్స్ ఉంటుంది, ఆ మెషిన్లో మనం ఈ నీడిల్స్తో కలర్ని ఇంటేక్ తీసుకొని దెన్ వీల్ ఇన్ఫ్యూజ్. సో వన్స్ మిమ్మల్ని కన్సల్ట్ అయిన తర్వాత, పిఎంయూ చేయించుకున్న తర్వాత ఎన్ని ఇయర్స్ ఉంటుంది సస్టైనబుల్గా? సస్టైనబిలిటీ 2 to 3 years అండి, ఏరియాని బట్టి. లిప్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం త్వరగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే లిప్స్తో మనం డైలీ మనము మాట్లాడుతూ ఉంటాము, అంటే వేర్ అండ్ టేర్ ఫుడ్ తింటూ ఉంటాము. సో కొంచెం త్వరగా వెళ్ళిపోతుంది అక్కడ.